నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ ఝాన్సీ రాణి. ఇవాళ మన స్టూడియోలో జ్యోతిష్య రత్న జ్యోతిష్య పురోహితులు గణేష్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, జ్యేష్ఠ మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా గోచర ఫలితాలుంటాయో తెలియజేయండి. తప్పకుండా అమ్మా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే బీజాపూరగతీక్షుకార్ముకరజా సక్రాబ్జపాసోత్ఫలా వ్రీహగ్రస్వవిషణకలసప్రోధ్యత్కరాంభోరుహ ధ్యాయో వల్లభయా సపద్మకరయా శిష్టోజ్వలభూషయా మాణిక్య ప్రతిమం మహాగణపతిం విఘ్నేశమాసాస్మహే. గురుదేవేభ్యో నమః. వృషభ రాశిలో ఈ జ్యేష్ఠమాసం అనే కాకుండా ప్రత్యేకంగా ఇప్పుడు జ్యేష్ఠమాసం జరుగుతోంది కాబట్టి 28వ తారీఖు నుంచి 28 నుంచి వచ్చే నెల జూన్ మళ్ళీ 26వ తారీఖు వరకు ఈ జ్యేష్ఠమాసం ఉంటుంది. ఈ ప్రకారంగా చూసుకుంటే ఈ జ్యేష్ఠమాసంలో వృషభ రాశి వాళ్ళకి శుక్రుడు అధిపతి. శుక్రగ్రహం. ఈ శుక్రగ్రహం ఈ రాశి వాళ్ళకి అంటే మామూలుగా చెప్పాల్సి వస్తే ఈ శుక్రుడు శని కలిసి వీళ్ళకి లాభంలోకి వచ్చారు. లాభస్థానంలో ఏ గ్రహాలు ఉంటాయో ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాయి. ఎవరైనా చూడండి, ఒక మంచి స్థానంలో ఉండి హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు తర్వాత అక్కడి నుంచి వచ్చే ప్రెడిక్షన్స్ అన్నీ కూడా మనకి బాగుంటాయి. అలాగే శుక్రుడు వీళ్ళకి లాభస్థానంలో పడ్డాడు. మిత్రుడైనటువంటి శనితో కలిసి ఉన్న మూలంగా మిత్రగ్రహం, శుక్రుడికి శని మిత్రగ్రహం కలిసి ఉన్న మూలంగా వీళ్ళు ఏదైతే ఈ వృషభ రాశి వాళ్ళు శత్రుభావాలు ఉండుంటాయో ఈ నెలలో శత్రుభావాలన్నీ కూడా మిత్రులుగా మారతారు. శత్రువులు మిత్రులుగా మారతారు. ఏదైతే శత్రుభావం అంటే ఒక్క ఎనిమీస్ కాకుండా ఒక పని మొదలుపెట్టి ఆలస్యం అయిపోతుండడం కూడా శత్రుపరంగా ఉండడమే అని మనం తెలుసుకోవాలి. ఓన్లీ ఒక శత్రువులని శత్రుభావం మనకి ఎనిమీస్ ఉన్నారు అది కాదు లెక్క. మనకేంటంటే ఒక పని మొదలుపెట్టాం, నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 4 ఏళ్ళు అవుతుంది, కానీ పని కావట్లేదు. ఆలోచన శత్రుభావంగా ఉండబట్టే పని కావట్లేదు అని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ శుక్రుడు అనేది బాగున్నాడు కాబట్టి ఈ నెలలో వీళ్ళు ఏ పని మొదలు పెడతారో మహాలక్ష్మి పూజా కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి అప్పుడు పని మొదలు పెట్టండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. అలాగే శని భాగ్యకారకుడు 7 వీళ్ళకి, అంటే లాభం ఇచ్చేధిపతి అయ్యుండి శని లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఉద్యోగము ప్లస్ లాభాలు ఇచ్చేటటువంటి ప్లానెట్ కూడా వీళ్ళకి బాగుంది. కాబట్టి ఉద్యోగంలో ఏదైనా ఎప్పటి నుంచో ఈ వృషభ రాశి వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్స్ లేకపోతే ఏదైనా లాభపరమైనటువంటి ఏదైనా అమౌంట్ రావడము, బిజినెస్ చేసే వాళ్ళకి, ఉద్యోగం చేసే వాళ్ళకి తప్పకుండా ఈ నెల జరుగుతుందన్నమాట. కాబట్టి బొబ్బర్లు దానం చేసి మహాలక్ష్మి పూజా కార్యక్రమాన్ని ఈ వృషభ రాశి వాళ్ళు చేస్తే బాగుంటుంది. ఓకే గురుగారు, ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందంటారు? ఇదే ఉద్యోగస్తులకు చెప్పినటువంటి రెమెడీ ఇది. బొబ్బర్లు దానం చేసి మహాలక్ష్మి పూజా కార్యక్రమాన్ని చేస్తే తప్పకుండా ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ అన్నీ వస్తాయి. కొత్తగా ఉద్యోగం కూడా వచ్చే వాళ్ళకి వస్తుంది. రాజకీయవేత్తలకు ఎలా ఉంటుందంటారు? ఈ రాజకీయవేత్తలకి ఈ వృషభ రాశి వాళ్ళకి కొంచెం కష్టమే. ఎందుకంటే వృషభ రాశికి శుక్రుడు అధిపతిను తర్వాత రాజకీయాలకు సంబంధించినటువంటి గ్రహం రవి శుక్రులు ఇద్దరు శత్రువులు అవుతారు. ఎప్పుడూ వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఏదో ఒకటి గొడవలు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు నుదురు విశాలంగా ఉంటుంది, జుట్టు ఊడిపోతూ ఉంటుంది, వీళ్ళకి ఎక్కువ టెన్షన్స్ ఉంటాయి, సెన్సిటివ్గా ఉంటారు. వీళ్ళు వృషభ రాశి వాళ్ళు సెన్సిటివ్గా ఉంటారు. కానీ కళారంగంలో ఉండేవాళ్ళు, సంగీత రంగంలో ఉండేవాళ్ళు కూడా ఇందులో ఉంటారు. రాజకీయ పరంగా వెళ్ళకపోవడమే బెటర్. సో సినిమా రంగాల వారికి బాగుందంటారు? బాగుంటుంది. గురుగారు, ఇప్పుడు చిన్నపిల్లలకు వృద్ధులకు ఎలా ఉంటుందంటారు? చిన్నపిల్లలకి అంటే మనకి ఇంకా వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిని మనం చూసుకోవాలి తప్ప వాళ్ళ జాతకం గురించి అంత చిన్నగా ఎప్పుడే పుట్టిన బిడ్డలైతే మాత్రం, శిశువులైతే మాత్రం పెద్ద పట్టింపు ఉండదు. కనీసం ఒక నెల దాటిన తర్వాత వాళ్ళ యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి విషయాల్లో పెద్దవాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. ఆరోగ్యం బాగానే ఉంది వీళ్ళకి, చిన్నపిల్లలకి. పెద్దవాళ్ళకంటే ఇంకా 60 ఏళ్ళు దాటిన తర్వాత ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు అయితే ఒకలా ఉంటుంది. ఇక 30 సంవత్సరాలు దాటి 60 లోపు ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది. ఈ శుక్రుడు అనేది మొత్తం మీద కుటుంబకారకుడు కాబట్టి కుటుంబంలో ఉండే విషయాలను చూపించేవాడే శుక్రుడు. కాబట్టి వీళ్ళకి బాగానే ఉంటుంది, పర్వాలేదు, యావరేజ్గా ఉంటుంది, ఏం నష్టమే లేదు.
పెళ్లి కాని యువతీ యువకులకు ఏ విధంగా ఉంటుందంటారు? ఈ వృషభ రాశి వాళ్ళకి పెళ్ళి కావాలంటే కారణం గురుడు. గురుడు. అంటే వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం. గురుబలం ఉండాలి వీళ్ళకి. గురుబలం లేకపోతే వృషభ రాశి వాళ్ళు పెళ్ళి కావు. అయితే వివాహ కారకుడైనటువంటి గ్రహం ఎవరంటే కుజుడు. కుజుడు. ఈ కుజుడు ఏం చేస్తున్నాడంటే ఈ జాతకానికి ఇప్పుడు ఈ నెలలో వృషభ రాశి వాళ్ళకి ఈ కుజుడు ఎన్నో స్థానంలో ఉన్నాడంటే 4వ స్థానంలో ఉన్నాడు. వీళ్ళకి 4 నుంచి వృషభ రాశి వాళ్ళకి 2వ స్థానంలోకి వచ్చాడు కాబట్టి కొంచెం వివాహం ఆలస్యం అవుతుంది. వివాహం ఆలస్యం అవుతుంది. వీళ్ళు పరిహారాలు చేసుకునేది ఏంటంటే పెళ్లి గురించి సుబ్రహ్మణ్య స్వామి హోమాలు తప్ప ఇంక వేరే అక్కర్లేదు, అవే చేసుకోవాలి. ఓకే. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వారికి ఏ విధంగా ఉంటుందంటారు? వృషభ రాశి వాళ్ళకి సంతాన కారకుడైనటువంటి గ్రహం మనకి శుక్రుడే మళ్ళీ. కాబట్టి అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు, రాహుకి సంబంధించిన పూజలు చేస్తే భార్యాభర్త ఇద్దరూ చేస్తేనే సంతానం. చాలామంది ఆడవాళ్ళు వెళ్తుంటారు గుడికి, మగవాళ్ళు పక్క నుంచి రారు. ఇలా మేము చూస్తుంటాం చాలా చోట్ల. అక్కడ రాహుకి పూజ చేసుకుంటూ అమ్మవారికి కుంకుమార్చన చేస్తూ ఉపవాస దీక్ష చేసి నిష్టగా ఉండగలిగితే ఇలా 11 వారాలు వాళ్ళిద్దరూ కలిసి ఇలాంటి పూజ చేస్తే మంచి సంతానం కలుగుతుంది. ఇది వృషభ రాశి వాళ్ళకి. గురువుగారు, వృషభ రాశి వారు ఏ విధమైన పరిహారాలు చేసుకుంటే వాళ్ళ జీవితం ఈ జ్యేష్ఠ మాసంలో బాగుపడుతుందో చెప్పండి. జ్యేష్ఠమాసం ఏ నెలైనా సరే ఒక వృషభ రాశి కంపల్సరీ ఉంటూనే ఉంటుంది, అన్ని రాశులు ఉంటాయి. అదే వృషభ రాశి వాళ్ళు ఈ నెలలో చేసుకునేది పర్మనెంట్గా చేసే రెమెడీ ఏంటంటే మహాలక్ష్మి హోమం చేయించుకోండి. శుక్రుడు అధిపతి కాబట్టి లక్ష్మీ కుబేర హోమం కానీ మహాలక్ష్మి హోమం కానీ ఎక్కడైనా చేస్తుంటే పార్టిసిపేట్ చేయండి. మహాలక్ష్మి ఆరాధన చేయండి. ఎక్కడైనా అనాథాశ్రమాలు ఉంటే వాళ్ళకి నీరు దానం చేయండి. నీళ్లు దానం చేస్తే తప్పకుండా వీళ్ళకి వృషభ రాశి వాళ్ళు చాలా బాగుంటుంది. వృషభ రాశి గురించి చాలా చక్కగా విశ్లేషించారు గురువుగారు. ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. మంచిది.